హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆశివరలక్ష్మి యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్. మీలో ఎంతమందికి మెత్తటి చేయగోడి తెలుసో కింద కామెంట్స్లో చెప్పండి. ఇప్పటి వరకు ఎవరైనా ట్రై చేయకపోయింటే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బయట క్రిస్పీగా, లోన సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి స్నాక్ బాక్స్లోకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దామా? ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 2 టేబుల్ స్పూన్ పెసరపప్పుని నీట్గా క్లీన్ చేసి ఒక అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత 6 లేదా 7 పచ్చిమిర్చిని తీసుకొని మీడియం సైజులో కట్ చేసుకోండి. ఇక్కడ నేను చూపించే విధంగా ఇలా అయితే కట్ చేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కోర్స్గా గ్రైండ్ అవ్వకపోతే లైట్గా వాటర్ వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని అందులోకి 1/2 గ్లాస్ వాటర్ వేసి 1 టేబుల్ స్పూన్ జీరాని వేసి కొద్దిగా బాయిల్ అవ్వనివ్వండి. వాటర్ లైట్గా హీట్ అయ్యాక మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని వేసి అలాగే కొద్దిగా సాల్ట్ని వేసి బాయిల్ చేసుకోండి. ముందు కొద్దిగా సాల్ట్ అయితే యూస్ చేసాం, ఇక్కడ కూడా లైట్గా సాల్ట్ అయితే వేసుకొని బాయిల్ చేసుకోండి. ఇది బాయిల్ అవుతుండగా మరొక పక్కన ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్స్ దాకా బియ్యం పిండి అయితే తీసుకోండి. ఇలా బియ్యం పిండిని తీసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి పేస్ట్ని అయితే యాడ్ చేసుకొని పిండి మొత్తానికి పట్టేలా మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. పిండి మొత్తాన్ని ఇలా మంచిగా కలుపుకున్నాక మనం ముందుగా బాయిల్ చేసుకున్న పెసరపప్పుని కొద్దిగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి ఈ పెసరపప్పుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలోకి వేసుకొని పెసరపప్పు వాటర్ని కొద్దిగా వేసుకొని పిండి మొత్తాన్ని మరీ గట్టిగా కాకుండా అలా అని సాఫ్ట్గా కాకుండా కలుపుకోవాలి. ఫస్ట్ ఇలా గరిటతో కలిపాక తర్వాత చేయితో చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపించే విధంగా ఇలా కలుపుకున్నాక కొద్దిగా పిండిని తీసుకొని ఒక కవర్ని తీసుకొని దాని మీద పెట్టి చేగోడిలా చుట్టుకోవాలి. నేను ఎలా అయితే చుట్టుకున్నానో మీరు కూడా అలానే చుట్టుకొని పక్కన పెట్టుకోండి. మరి మందంగా ఉన్నా పర్లేదు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ని పెట్టుకొని అందులోకి చేగోడి మునిగేంత వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ని వేడవ్వనివ్వండి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా చుట్టు పెట్టుకున్న చేగోడిని తీసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకొని లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. మరి ఎక్కువగా వేపేయకండి, లైట్గా ఫ్రై అయితే సరిపోద్ది. ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మెత్తటి చేగోడి రెడీ అయిపోతుంది. ఇలా హాట్గా సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. బయట క్రిస్పీగా, లోన ఎంతో సాఫ్ట్గా అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈవినింగ్ స్నాక్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇంతకీ నా పాత వీడియోస్ చూస్తున్నారా? చూడకపోతే అవి కూడా తప్పకుండా చూసేసేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.